వెల్కమ్ బ్యాక్ టు హిందీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా, మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఫస్ట్ షూట్ చేసిన వీడియో ఒకటి ఉంది కదా, రాక్ గార్డెన్ అనేసి, ఆ ప్లేస్లో ఉన్నాను అనమాట. కానీ నేను ఇక్కడ ఈ ప్లేస్ గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ 10 months నేను ఛానల్ స్టార్ట్ చేసి 10 months అయింది. ఈ 10 months నా జర్నీ ఎలా ఉంది ఈ ఛానల్లో అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ 10 months లో నెగిటివ్స్ ఫేస్ చేశాను, అలానే చాలా హ్యాపీ మూమెంట్స్ కూడా ఫేస్ చేశాను. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఈ 10 months కంప్లీట్ అయ్యేసరికి నాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాకపోతే అన్ని హ్యాపీ మూమెంట్సే కాకుండా కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ 10 months నా జర్నీలో స్టార్టింగ్ ఒక్క సబ్స్క్రైబర్తోనే స్టార్ట్ అయ్యారు. నా జర్నీ ఒక్క సబ్స్క్రైబర్తో మొదలైంది. అలానే ఇప్పుడు 11K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఏదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది, 1 అనే నెంబర్తోనే మొదలవుతుంది అని నేను ఆ రోజు చాలా గట్టిగా నమ్మాను. ఒకవేళ నాకు వచ్చినా రాకపోయినా ఈ 1 yearలో నేను ఆపాలని అయితే అనుకోలేదు. 1 year టైం నేను యూట్యూబ్కి ఇవ్వాలి. దానికి కూడా కొంచెం టైం ఇస్తేనే కదా మనం ఏదైనా ఒక జాబ్ చేసినా లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ముందు కొంత టైం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఒక కోర్స్ లాగా చేయాలి. నేను ఫస్ట్ అంతా కూడా 3 months నేర్చుకోవడానికి కోసం అనేసి అనుకున్నాను. అలాగే నేర్చుకున్నాను. ప్రతి విషయంలో కూడా నేను చిన్న చిన్న వాటిలో ఎక్కువ హ్యాపీనెస్ చూసుకునేదాన్ని అనమాట. 50 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, నిజంగా తెలుసా 150 సబ్స్క్రైబర్స్కి కూడా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా 150 దాటిన తర్వాత కొంచెం చాలా స్ట్రగుల్స్ అనమాట. మావయ్య గారు చనిపోవడం, మేము సడన్గా ఏపీ వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక వీడియోస్ షూట్ చేసి పెట్టలేకపోవడం, అలా కొంచెం ఛానల్ డల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2 months అంటే దగ్గర 40 days తర్వాత నేను మళ్ళీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఛానల్ కొంచెం పర్లేదు. మన ఛానల్లో ఇప్పుడు 11K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నా ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది. అంటే ఈ 10 monthsలో నేను అచీవ్ చేసినవి ఏంటంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి 10 monthsలో. అంటే 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. ఆ 2 కంప్లీట్ అయిపోయాయి. నాకు 7 monthsకి 2 కంప్లీట్ అయిపోయాయి. అండ్ నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది. మానిటైజేషన్ అయ్యింది, గూగుల్ వెరిఫికేషన్ పిన్ వచ్చింది. అన్నీ వచ్చినా కూడా నాకు రాంది ఏంటంటే ఇంతవరకు నాకు అమౌంట్ చేతికి రాలేదు, $100 అవ్వలేదన్నమాట. ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యిందో నేను ఇంకా ఛానల్ని కొంచెం పట్టించుకోవడం తగ్గించాను. అది కాక ఏపీ వెళ్ళడం, అక్కడ వీడియోస్ తీయలేకపోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హాలిడేస్ అనేసరికి పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల మనం ఏ పని చేసుకోలేమన్నమాట. ఇంట్లో హడావిడి, ఇంట్లో పనులు, వాళ్ళ టెన్షన్స్ ఇవే ఉండేవి నాకు. సో దానివల్ల నాకు పనులు అయ్యేవి కాదు మెయిన్. దానివల్ల వీడియోస్ పెట్టలేకపోయేదాన్ని. సో అందుకని ఏమైందంటే నాకు మానిటైజేషన్ అయిపోయినా కూడా $100 యాడ్ అవ్వాలి కదా. సో అవి యాడ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. ఇంతవరకు యాడ్ అవ్వలేదు. ఇంకా 2 months టైం ఉంది కదా 1 year అవ్వడానికి. నా 1 year టార్గెట్లో ఈ 2 monthsలో నాకు $100 కూడా వస్తాయి అనుకుంటున్నాను. అవి కూడా వచ్చేస్తే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తాయా అని. తొందరగా మన ఛానల్కి $100 కూడా అయిపోవాలని చెప్పి మీరు కూడా కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను చాలా గట్టిగా. అండ్ ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది నాకు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే లోపే నాకు ఎంత భయం వేసేదంటే, అమ్మో 1 year టార్గెట్, నాకు ఇంకా 1000 రాలేదు. యాక్చువల్లీ 5 monthsకి కూడా నాకు 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు. 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు, నేను ఛానల్ పెట్టి వేస్ట్ ఏమో, నేను ఇంత బాగా తీస్తున్నాను, వీడియోస్ అన్నీ తీస్తున్నాను, కానీ ఎందుకు నాకు రావట్లేదు, ఎందుకు నా వీడియోస్ ఎవరు చూడట్లేదు అనే ఉద్దేశంతో నా మైండ్ అంతా అదోలా అయిపోయిందనమాట. కానీ తర్వాత నాకేమనిపించిందంటే, సరే ఒక 1 year టార్గెట్ కదా, చేద్దాం, ముందుకెళ్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు అనే టార్గెట్తో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే పర్లేదు, ఛానల్ బాగానే ఉంది. రోజుకి ఒక 60-70 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, పర్లేదు. వచ్చిన వాళ్ళల్లో ఒక 100 మంది రోజుకు ఒక 100 మంది వస్తున్నారు అంటే ఆ 100 మందిలో దగ్గర 80 మంది 90 మంది మంచిగా కామెంట్ చేసేవాళ్ళు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా నెగిటివ్ అనమాట. ఎందుకు నీకు ఈ వీడియోస్ అని, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు, చాలా పిచ్చి కామెంట్స్. ఇంకా నేను అవి చెప్పలేను కూడా, మీకు మాటల్లో చెప్పలేనంత చెత్త కామెంట్స్ కూడా వచ్చాయి నాకు. అసలు నిన్న నైట్ అయితే, కింద డౌన్ చూడమ్మా, నిన్న నైట్ అయితే నాకు 11K అనుకుంటా, నేను మెసెంజర్ లింక్స్, ఫేస్బుక్ లింక్స్ ఇవన్నీ ఇస్తా కదా, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ ఇస్తా కదా. సో ఇచ్చినప్పుడు ఒక పర్సన్ నాకు మెసెంజర్కి వచ్చి మెసేజ్ చేశారు. ఇప్పటి వరకు చాలామంది మెసేజ్ చేశారు, కానీ ఎవరు కూడా మరి అంత వరస్ట్గా ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం అనమాట నాకు
విన్నాక నాకు నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది. నిన్న నైట్ అయితే నాకు నిద్ర కూడా పట్టలేదు. యాక్చువల్లీ నిన్న నైట్ అంటే ఫ్రైడే నైట్ అయితే సారీ, ఈరోజు ఫ్రైడే కదా, థర్స్డే నైట్ అయితే నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు. నిద్ర కూడా పట్టనంత భయంకరంగా మాట్లాడారు అనమాట వాళ్ళు. ఏంటి అంత భయంకరమైన మాటలు అంటే నేను చెప్పలేను. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా వరస్ట్గా వల్గర్గా మాట్లాడారు. నేను మీ ఇంట్లో ఆడపిల్ల లాంటి దాన్నే, ఇది చాలాసార్లు చెప్పాను. మీ ఇంట్లో ఆడపిల్ల లాంటి దాన్నే, నేను కూడా మీ అక్క ఎలాగో, మీ చెల్లి ఎలాగో, మీ అమ్మ ఎలాగో, లేదా మీ వైఫ్ ఎలాగో, సో నేను కూడా అలాగే. మీరు పెద్దవాళ్ళు అయితే ఏజ్లో మీ పిల్లలు ఎలాగో నేను కూడా అలాగే. నాకు ఫ్యామిలీ ఉంటుంది. నా ఫ్యామిలీ కూడా నన్ను ఎవరైనా అంటే ఫీల్ అవుతారు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని, మీ పిల్లలనో లేకపోతే మీ వైఫ్నో ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తే మీరు ఎలాగ ఫీల్ అవుతారో మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. వాళ్ళు మనుషులే. సో మీరు కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మనం వేరే వాళ్ళ ఆడపిల్లని ఇలా కామెంట్ చేస్తున్నాం పద్ధతేనా అనేసి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా డైరెక్ట్గా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏమన్నా మాట్లాడాను అంటే మీరు నన్ను అన్నా కూడా ఓకే, వాయిస్ బాగాలేదని కొంతమంది, అసలు నువ్వే బాగాలేదని కొంతమంది, ఓకే, నేను నచ్చకపోతే చూడాల్సిన పని లేదు. నా వాయిస్ నచ్చకపోతే వినాల్సిన పనే లేదు. నేను ఉండమని, నా ఛానల్ని చూడమని నేను మీకు చెప్పట్లేదు. అంటే సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల ఉంది అంటే మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి వాళ్ళని హర్ట్ చేసేసి, వాళ్ళకి ఎలాగా అంటే ఎక్కడా ఫ్రీడమ్ లేదు. మేము ఇంట్లో ఉండి వీడియోస్ చేస్తున్నా కూడా మాకు కూడా ఫ్రీడమ్ లేదు. పోనీ ఈ ఫీల్డ్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఫీల్డ్ ఉంది అమ్మాయిలకి, ఈ ఫీల్డ్లో అమ్మాయిలకి అసలు ఏమీ కాదు, ఎవరు కామెంట్ చేయరు, ఇది అమ్మాయిలకి కరెక్ట్ ప్లేస్ అని ఏమైనా చూపించగలరా? ఎవరికీ లేదు అలాగా. ఏ అమ్మాయికి కూడా ఎక్కడా సేఫ్ ప్లేస్ అనేది లేదు. ఇక్కడేమో మీరు కామెంట్లు చేస్తూ టార్చర్ పెడతా ఉంటారు. బయటికి వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళకేమో బయట వాళ్ళ కొలీగ్సో లేకపోతే సమ్ ఉంటారు కదా, అలా ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట. టార్గెట్ చేయడం కామన్, ఆడపిల్లని టార్గెట్ చేయడం అనేది కామన్ విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అని ఒక చిన్న బాధ. వాళ్ళు చూస్తే ఏముంటుంది, వాళ్ళు నన్నేమనరు, నన్ను ఏదో అనేస్తారు అనేసి కాదు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అయ్యో మా అమ్మాయి ఎందుకు చేయాలి, వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి ఇలాంటి మాటలు అని మా ఇంట్లో వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ మెసేజ్ చూసిన తర్వాత నిన్న నైట్ నాకు మెసెంజర్లో ఏ మెసేజ్ అయితే వచ్చిందో ఆ మెసేజ్ నేను చూసిన తర్వాత వెంటనే నేను అది స్క్రీన్ షాట్ తీసి విద్యుత్ పంపించాను అనమాట, ఇంత వరస్ట్గా ఉన్నారే అని. ఎందుకంటే అది కూడా నాతో పాటు ఒక యూట్యూబరే కదా, తను కూడా యూట్యూబ్ చేస్తుంది కాబట్టి తనకు కూడా ఇలాంటి కామెంట్స్ వస్తాయి. తనకి రావని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే తను ఇప్పుడే స్టార్ట్ చేసి 1 month కూడా కాలేదు. సో అలాంటి అమ్మాయికి చిన్న చిన్న కామెంట్స్ వస్తేనే తట్టుకోలేకపోతుంది. అసలు ఎంత వరస్ట్గా ఉంటారు ఈ కొంతమంది అబ్బాయిలందరినీ అనను నేను. అబ్బాయిలో చాలా మంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మేడం మీరు వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారు, ఎప్పుడు లైవ్ వస్తారు, ఎప్పుడు మాతో మాట్లాడతారు అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళు బంగారాలండి. ఎక్కడైనా నా ఛానల్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నా, నేను ఎక్కడైనా కొంచెం హార్ష్గా మాట్లాడినా వాళ్ళకి చెప్తారు, మేడం ఇలా మాట్లాడకండి, కొంచెం బాగాలేదు, ఇంకొంచెం నేను ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఇలా చెప్పకండి, ఇంకొంచెం బాగా చెప్పండి, మంచిగా చెప్పండి అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇంత వరస్ట్గా మాట్లాడడం అంటే ఇలాంటి వాళ్ళని ఎలాగ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేకనో లేకపోతే ఇంకేమో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడతారు. అలాంటివి విజుకి మెసేజ్ చేయగానే నైట్ నాకు 11:30కి ఆ మెసేజ్ వచ్చింది. నేను చూసిన వెంటనే నేను దానికి పంపించాను. అది within minutes నాకు రిప్లై ఇచ్చి 12 అనుకుంటా, అది పాపం వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు. విజయవాడలో ఫ్లడ్స్ వల్ల అన్ని ఇల్లు మునిగిపోయాయి కదా, అందరి ఇల్లు మునిగిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట. వాళ్ళ ఇల్లు మునిగిపోవడం వల్ల వీళ్ళ ఇంటికి వచ్చారు. సో దానివల్ల ఏమైందంటే అది నైట్ అంతా నాతో చాట్ చేయడానికి కుదరలేదు. నేను పెట్టిన తర్వాత వెంటనే నాకు రిప్లై ఇచ్చి ఏమే కాల్ చేయనా, ఎక్కువ బాధపడకు, సో ఇలాంటివన్నీ కామనేనే, నెగిటివ్ ఎంత నిన్ను హేట్ చేస్తున్నారంటే అంత ఎదుగుతున్నాను అనుకో, ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోకు, మ్యాక్సిమం నువ్వు నిన్ను చూసుకొనే మేమందరం ధైర్యంగా ఫీల్ అవుతాం కాబట్టి నువ్వు అలా ఫీల్ అవ్వకు అనేసి చెప్పారు. నేను ఇలాగే మా కజిన్కి ఒకరికి ఈ స్క్రీన్ షాట్ తీసి పంపించాను అనమాట, ఇలా అంటున్నారా అని. వాడు అన్నాడు, అక్క ఎప్పుడు కూడా ఎవడైనా నీకు బ్యాడ్గా కామెంట్ చేస్తే వాడి ఐడి మాత్రమే నాకు పెట్టక్క, ఈ కామెంట్స్ మాత్రం నాకు పెట్టకు, నేను అసలు ఇవి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడైనా నువ్వు నాకు పెట్టాలనుకుంటే ఆ మనిషి ఐడి ఏదైతే ఉందో అది నాకు పెట్టి చాలు, నేను చూసుకుంటాను, నువ్వు కామెంట్స్ మాత్రం ఆ మెసేజెస్ మాత్రం నాకు స్క్రీన్ షాట్స్ పెట్టకు అని చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు ఏమన్నాడంటే, ఎవడైనా వాడు డైరెక్ట్గా వాడి ఐడితో నాకు మెసేజ్ చేయలేదన్నమాట, వాడు ఒక ఫేక్ ఐడి తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. సో వాడు ఏమన్నాడు మా తమ్ముడు అంటే, ఇలా కాదక్క, వాడు ఎప్పుడైతే ఫేక్ ఐడి యూజ్ చేశాడో అప్పుడే నీకు భయపడుతున్నాడు అని అర్థం, వాడు ఒరిజినల్ ఐడి యూజ్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే
వాడు మాట్లాడే మాటలో ఎక్కడా కూడా మా ఆడపిల్ల మీద రెస్పెక్టే లేదు. అలాంటి వాడి గురించి నువ్వు ఆలోచించడం కానీ వాడిని మైండ్లోకి తీసుకొని నువ్వు బాధపడడం కానీ చెయ్యకు. వాడి ఐడి కోసం మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఫేక్ ఐడి కదా, దొరకడం కష్టమేమో. కాకపోతే కొంచెం చూడాలి, మరీ దారుణంగా మాట్లాడాడు. ఆ మాటలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా ఇన్ని మంత్స్లో, నిజంగా ఇన్ని నెలల్లో, ఒక 10 months అవుతుంది కదా, ఈ 10 monthsలో అలాంటి విధంగా నేను అసలు చూడలేదు. అంత వరస్ట్గా మాట్లాడాడు. ఈ నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఎప్పుడు ఉండేయాలండి. ఇంకో విషయం ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది, అందరూ అడుగుతున్నారు యూట్యూబ్కి ఎంత ఖర్చు పెట్టావనేసి. నేనైతే ఎడిటింగ్ యాప్స్కే ఈ 10 monthsలో ఒక 5,000 పైగా ఖర్చు పెట్టుంటాను. 5-6,000 ఖర్చు పెట్టాను 10 monthsలో. 5-6 ఏంటి 7,000 దాకా ఎడిటింగ్ యాప్స్కి ఖర్చు పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే మైక్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్న మైక్ ఫెయిల్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇంకో మైక్ తీసుకున్నాను. మొత్తం మీద మైక్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రింగ్ లైట్స్ కానీ దానికి సంబంధించినవన్నీ కలిపి నేను ఒక 15K దాకా ఖర్చు పెట్టాను. అవి కాకుండా, అవి మనం యూట్యూబ్కి డైరెక్ట్గా ఖర్చు పెట్టేవి. అవి కాకుండా ఖర్చులు ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా యూట్యూబ్ అంటే ఇంట్లో అయితే నేను చేయను, మ్యాక్సిమం బయటకు వెళ్ళే చేస్తాను. ఆ బయటకు వెళ్ళి ఖర్చు పెట్టేటప్పుడు మనకి లెక్క తెలియదు అనమాట. ఎలాగో నేను టూర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాను కాబట్టి తీస్తాను, కానీ పర్టికులర్గా యూట్యూబ్ కోసం కూడా నేను వెళ్ళే ఉంటాయి కొన్ని ప్లేసెస్. సో ఎవ్రీ వీక్ మనమైతే మామూలుగా వెళ్ళాం కదా, సో దీనికోసం వెళ్ళే టూర్స్ ఉంటాయి. సో అప్పుడు ఖర్చులు అవుతూ ఉంటాయి. ప్రతిసారి వేసుకున్న బట్టలే వేసుకోలేం కాబట్టి మళ్ళీ దానికోసం బట్టలు కొనాలి, అండ్ అదొక ఖర్చు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు ఖర్చు పెట్టంది ఏదైనా ఉంది అంటే నా అందం మీద నేనేమీ ఖర్చు పెట్టలేదు. అంటే మేకప్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కొనలేదు. జస్ట్ ఒక లిప్స్టిక్ అండ్ ఐలైనర్ తీసుకుంటాను నేను. ఆ 2 మాత్రమే తీసుకుంటాను, అంతకు మించి నేను ఇంకేమీ వాడను. సో దానికి పెద్దగా అవ్వవు. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మహా అయితే ఒక 1,000 to 1,500 ఖర్చు పెట్టి ఉంటాను వాటికి, అంతకు మించి ఖర్చు పెట్టలేదు. ఈ ఫేషియల్స్ కానీ ఇలాంటివి ఏవి నేను వాడను. కొంతమంది వాడే వాళ్ళు ఉంటే అది కూడా ఎక్స్ట్రా బోనస్ ఖర్చు అనమాట. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా చేయాలి. అండ్ వీటితో పాటు మన ఛానల్ని ప్రమోట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రమోట్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు, అలా కూడా ప్రమోట్ చేయించుకోవచ్చు. అంటే వాచ్ అవర్స్కి కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్కి కానీ మనకి బయట దొరుకుతారనమాట. సో అలా కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. లైవ్స్ చేస్తే కూడా సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు, కానీ లైవ్స్ వల్ల మైనస్ ఏంటంటే అందరూ లైవ్లకు అలవాటు అయిన తర్వాత ఒకసారి మన ఛానల్లో ఉన్న పెద్ద వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ వెళ్ళవన్నమాట. లైవ్సే ఇంకా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. లైవ్స్ వల్ల మానిటైజేషన్ అయిన తర్వాత లైవ్స్ దేనికి యూజ్ అవ్వవు. లైవ్ల వల్ల వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. మనకి $100 కలవాలంటే ఎప్పుడు లాంగ్ వీడియోసే పెట్టాలి, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి. కాబట్టి నేను లైవ్లకు అలవాటు చేసి నేను తప్పు చేశాను. సో లైవ్లు నాకు ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ లైవ్లు నేను ఆపేసినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లైవ్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పి మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లైవ్స్ ఎక్కువ చేయొద్దు. మహా అయితే వారానికి 1 చేయండి, అంతకు మించి ఎక్కువ చేయకండి. దానివల్ల సబ్స్క్రైబర్స్ రావడం తప్ప వేరొక ప్రాఫిట్ ఏమి ఉండదు మనకి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు తర్వాత నెక్స్ట్ మనకి. సో అది నేను ఇంకా మీకు చెప్పాలనుకున్నాను. ఓకేనండి, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు హిందూ తెలుగు వ్లాగ్స్. బై బాయ్.